పంట రుణమాఫీపై సర్కార్ తీరు నిరసిస్తూ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామ రైతులు వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో రైతులంతా వీడియోలు చిత్రీకరించి సీఎంఓకు పంపుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే సీఎం రేవంత్ రెడ్డి అధికారం నుంచి దిగిపోవాల్సిందేనంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సాగు సర్వనాశనమైందంటున్న అన్నదాతలు కేసీఆర్ పాలనలో సంతోషంగా బతికామని చెబుతున్నారు. ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారు ఇడ మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి నువ్వు వాడు ఉండి రుణమాఫీ చేసినవారంటే మరి వీళ్ళ అకౌంట్లకి అయితే ₹1 రాలేదట, బ్యాంకులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. మీద పైసలు కూడా కట్టించుకున్నారట. మరి నువ్వు రుణమాఫీ చేసినట్టయితే ఆ పైసలు మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులకు పోయినాయా, మరి ఇంకెవరైనా మధ్యలో కాకెత్తుకపోయిందా పిట్టెత్తుకపోయిందా చెప్పాలి సారు రేవంత్ రెడ్డి గారు. ఇవో ఇంతమంది ఉన్నారా రుణమాఫీ కాని రైతులు. వీళ్ళందరికీ రుణమాఫీ చేసేదాకా మేము సెల్ఫీ ఫర్ రుణమాఫీ అనే హ్యాష్ ట్యాగ్ తోటి నీకు రోజు వేల మంది రైతులతోటి వీడియోలు పంపిస్తాం సారు. ఇప్పటికైనా రుణమాఫీ చేయాలి, ఈ రైతుల గోసగోసుకోవద్దు సారు. నువ్వు సిద్దిపేట జిల్లా దుబ్బాక డివిజన్ మిడిదొడ్డి మండల్ గ్రామం ధర్మారం. నా పేరు కుర్మ కరికెం ఐసేయ. మా బాధలు సారు రేవంత్ రెడ్డి మీ ఇంటికి రాలేదు, మేము 2 లక్షల రుణమాఫీ చేయమని మాకు 6 పథకాలు పెట్టమని మీ ఇంటి చుట్టూ తిరగలేదు. మా ఇంటి చుట్టూ తిరిగి కేసీఆర్ పెట్టిన పథకాలు ఇడిచిపెట్టి అవి ఓంగా మళ్ళీ 6 ఆములు ఇచ్చినావు. 6 ఆములన్నీ ముఖంతో ఏది మాకు నిర్ణయం చేసినావు. మాకు రుణమాఫీ రాలేదు, 2 లక్షల రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఇక్కడ సుమారు 200-300 మంది రైతులు ఉన్నారు. మరి నువ్వు రోజు టీవీలో కూర్చుండి రుణమాఫీ చేసినాం, మొత్తం అయిపోయింది, అందరికి 2 లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది అని చెప్పేసి అక్కడ కూర్చొని నువ్వు చెప్తున్నావు. కానీ మేము ఇక్కడ ధర్మారం గ్రామం మిరుదొడ్డి మండలంలో ధర్మారం గ్రామానికి వస్తే సుమారు 200-300 మంది రైతులు వచ్చి సారు ఇడ మరి చూడు వీళ్ళంతా రుణమాఫీ కాని రైతులే వీళ్ళు. మరి వాడు ఉండి రుణమాఫీ చేసిన వారంటే మరి వీళ్ళ అకౌంట్లకి అయితే ₹1 రాలేదట, బ్యాంకులకు పోతే రుణమాఫీ కాలేదని చెప్తున్నారు.